ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో ఈ ఏడాది మామిడి సీజన్ 95% పైగా పూర్తయింది. ఉన్న 1/6 కాయలు తిరుపతి జిల్లా పాకాల మండలం దామల్చూరు మ్యాంగో మార్కెట్కు వస్తున్నట్లు స్థానిక వ్యాపారస్తులు పేర్కొన్నారు. సీజన్ చివరి దశకు చేరుకోవడంతో నీలం రకం మామిడి దామల్చూరులోని ఉన్న అరకొర మండీలకు నీలం రకం మామిడి వస్తున్నట్లు స్థానిక వ్యాపారస్తులు పేర్కొన్నారు. చిన్నగొట్టికలు, బాకారాపేట పరిసర ప్రాంతాల్లో వ్యాపారస్తులు కొనుగోలు చేసి అలాగే తోటల్లో ఉంచేసిన నీలం రకం మామిడి ఇప్పుడు కోతలు మొదలుపెట్టి దామల్చూరు మ్యాంగో మార్కెట్కు తరలిస్తున్నట్లు స్థానిక వ్యాపారస్తులు పేర్కొంటున్నారు. సీజన్ పూర్తిగా అయిపోనొస్తుండడంతో ఇప్పుడు నీలం రకం మామిడి కిలో 40 రూపాయల చొప్పున కొనుగోలు చేసి ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నట్లు వారు పేర్కొంటున్నారు. అంటే టన్ను 40,000 వరకు పలుకుతున్నట్లు వారు అంటున్నారు. ఇక నీలం రకం మామిడి రాబోయే 4-5 రోజులు అంటే ఈ నెల చివరికల్లా అవి కూడా తోటలో పూర్తిగా కోతలు పూర్తవుతాయని, అప్పుడు దామల్చూరు మ్యాంగో మార్కెట్లో ఒక్క మామిడి కాయ కూడా దర్శనమివ్వదని వారు పేర్కొంటున్నారు. వస్తున్న అరకొర కాయ టన్ను 40,000తో కొనుగోలు చేసి ఇతర రాష్ట్రాల వ్యాపారస్తులు తమ రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నట్లు వారు ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ సీజన్లో ఇదే నీలం రకం మామిడికి అత్యధిక ధర అని వారు పేర్కొంటున్నారు. సీజన్ ప్రారంభం నుండి టన్ను 10,000 నుండి కాయ నాణ్యత బట్టి 20-24,000 వరకు కొన్ని రోజులు కొనసాగి చివరికి సీజన్ చివరికి దశ చేరుకున్న సమయంలో 30,000-34,000 వరకు కొనుగోలు చేశారని, ఇప్పుడు సీజన్ పూర్తి కావస్తుండడంతో కిలో 40 రూపాయల చొప్పున కొనుగోలు చేస్తున్నట్లు వారు పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా జీడినెల్లూరు రోడ్లో ఉన్న జైన్ గుజ్జు పరిశ్రమల వద్ద నీలం రకం మామిడి టన్ను 8,000తో కొనుగోలు చేస్తున్నట్లు గుజ్జు పరిశ్రమ యాజమాన్యం పేర్కొంటుంది. వీకోట, పలంనేరు, కర్ణాటక పరిసర ప్రాంతాల్లోని నీలం రకం మామిడి గుజ్జు పరిశ్రమకు తరలించుకుని టన్ను నీలం రకం మామిడి 8,000తో కొనుగోలు చేస్తున్నట్లు ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. అది ఈ నెల చివరికల్లా పూర్తవుతుందని వారు అంటున్నారు.